అమరజీవి కామ్రేడ్ ఎస్కే మాసూమ్ గారి సంతాప సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వనం సుధాకర్ గారు, ఈ యొక్క సంతాప సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అశోక్ ఓంకార్ గారికి, అలాగే సిపిఐ జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ యూసుఫ్ గారికి, సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సత్యం గారికి, అదేవిధంగా ఉద్యమంలో కామ్రేడ్ మాసూమ్ గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వేదికపై ఆసనైనటువంటి కామ్రేడ్స్ అందరికీ, ఈ యొక్క సంతాప సభకు హాజరైనటువంటి కామ్రేడ్స్ అందరికీ కూడా పేరు పేరున ఎంసీపీయు తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుండి జై భీమ్, లాల్ సలాం. ఇంతకుముందు కామ్రేడ్ యూసుఫ్ గారు చెప్పినట్టుగా కామ్రేడ్ మాసూమ్ గారు చనిపోయిన తర్వాత కామ్రేడ్ మాసూమ్ గారు బ్రతికి ఉన్నప్పుడు మాతోటి చర్చించినటువంటి అంశంలో మొదటి అంశంగా సైద్ధాంతిక శిక్షణ తరగతులు అనేటువంటి అంశాన్ని తక్షణమే పార్టీ రాష్ట్ర కమిటీలో చర్చించి రాష్ట్ర కమిటీ సభ్యులకే మొన్న 24, 25 తేదీలో కామ్రేడ్ మాసూమ్ నగర్ యాదగిరిపల్లి మిర్యాలగూడలో 2 రోజులు రాజకీయ క్లాసులు నిర్వహించడం జరిగింది. వారి పేరుతోటే ఈ క్లాసులు కూడా నిర్వహించడం అనేది జరిగింది. కారణం ఏంటి అన్నప్పుడు కామ్రేడ్ మాసూమ్ గారు చూస్తే ఒక సాదా సీదగా మామూలు, ఏమాత్రం ఆయన దగ్గర ఒక సైద్ధాంతిక రాజకీయ విషయాల పర్వత శ్రేణి దాగి ఉన్నటువంటి వ్యక్తిగా కనపడడు. ఒక మామూలు టైలరింగ్ వ్యక్తిగా తన టైలర్ వృత్తి చేసుకొని ఒక జీవనోపాధి కోసం తిరుగుతున్నటువంటి ఒక సాధారణ పౌరునిగా కనపడతాడు. కానీ ఆయనను మందలిస్తే ఆయనలో దాగి ఉండవన్నటువంటి సైద్ధాంతిక రాజకీయ నిబద్ధత, అది ఎంతో కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్నా కూడా ఆయన నీతి నిజాయితీ ముందు ఆ కోట్ల రూపాయలు ఆయన గోటితో సమానం అనే దృష్టితో చూస్తాడు తప్ప ఆయన ఆ డబ్బుకు లేదా ఇతర రాజకీయ అట్టాసాలకు దాసోహం అనేటువంటి వ్యక్తి కాదు అనేటువంటి విషయాలు మేము కొద్ది కాలంలో ఆయనతోటి ఏర్పడినటువంటి పరిచయాలలో స్పష్టంగా గ్రహించడం అనేది జరిగింది. కామ్రేడ్ మాసూమ్ గారిని ఒక 3 కోణాల్లో మనం విశ్లేషించుకోవచ్చు. ఒకటి ఏంటంటే, తనకు తానే యేసుక్రీస్తు శిలా వేసినట్లుగా తనకు తాను శిలాశాసనం రాసుకున్నాడు. నేను కష్టపడుతూ, నేను బ్రతుకుతూ, నా కుటుంబాన్ని పోషించుకుంటూ, నా చాతనైనంత మేరకు ఈ సమాజానికి నేను ఉపయోగపడాలి, ఫలానా భక్తుల్లాగా నేను ఉండకూడదు అనేటువంటిది ఆ కామ్రేడు నిర్ణయించుకున్నటువంటి మొదటి నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగమే కరోనా లాంటి విపత్కరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ, తాను టైలరింగ్ షాపు నెలల తరబడి నడవనప్పటికీ, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఎవరైనా మానవతా దృక్పథంతో సహాయం చేద్దామన్నా కూడా లేదు, నాకు శక్తి ఉంది, ఆ శక్తి మేరకు నేను సృష్టించుకోగలుగుతా, బ్రతుకుతా అని చెప్పి ఒక చిరునవ్వుతో సమాధానం చెప్పి ఆయన బ్రతికాడే తప్ప, లేదు వాళ్ళు ఇస్తారు, సాయం చేస్తారు అనగానే చేయండి అని చెప్పి వెంటనే ఒక రకమైనటువంటి ఆలోచనకు దిగినటువంటి వ్యక్తి కాదు కామ్రేడ్ మాసూమ్ గారు. ఆ విషయంలో చూసుకున్నప్పుడు ఒక నిజమైన కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తకు ఏదైతే ప్రథమ లక్షణం ఉండాలో కామ్రేడ్ మాసూమ్ గారిలో ఆ లక్షణం ఉంది. అంటే ఆర్థిక అరాచకత్వం అనేటువంటిది, స్వీయ మానసిక లాభము అనేటువంటిది ఆ కామ్రేడ్ దగ్గర లేదు. ఆయన తన ద్వారా ఏదైతే వస్తుందో అది ఈ సమాజానికి పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యం కలిగి ఉన్నటువంటి వ్యక్తే తప్ప మరొక క్యారెక్టర్ లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇక్కడ గమనంలో పెట్టుకోవాలి. కామ్రేడ్ మాసూమ్ గారు గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక పరిశ్రమలకు సంబంధించినటువంటి పరిచయకర్తగా ఉన్నాడు. యూనియన్లు ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర నిర్వహించాడు. అనేక యూనియన్లో ఒప్పందాలలో భాగస్వామి అయ్యాడు. ఆయన గనక ఏ యూనియన్ తోటి రాజీ పడ్డా, ఏ యూనియన్ యజమాన్యంతో ఉన్న సంచులల్లో డబ్బులు వచ్చేటి.
కానీ ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి ఓడంబడికలకు ఆయన సిద్ధపడాలి. లేకపోతే ఇవాళ వారి యొక్క అబ్బాయి వారు జీవనం చేస్తున్నటువంటి విధానం, ఆ కుటుంబం జీవిస్తున్నటువంటి విధానం మనకు ఒక సాధారణమైనటువంటి పేదరికం కలిగి ఉన్నటువంటి కుటుంబము ఏ జీవితాన్ని అయితే ఎదుర్కొంటున్నారో, ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని గడుపుతున్నారో కామ్రేడ్ మాసూమ్ గారి కుటుంబం అదే జీవన విధానాన్ని గడుపుతున్నారు తప్ప మరి ఇంత పెద్ద కార్మిక నాయకుడిగా ఉండవన్నటువంటి హంగు ఆర్భాటాలను ఉపయోగించుకుంటే యజమాన్యం ద్వారా వచ్చేటువంటి లాభాలను కనుక తీసుకొని ఆ కుటుంబం మీద కనుక పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మరి ఇవాళ వారి అబ్బాయి బురాన్ గారు మన మధ్యలో ఒక జన విజ్ఞాన వేదిక నాయకుడిగా, ఒక లెఫ్ట్ సానుభూతి పరుడుగా, ఒక ప్రైవేట్ పాఠశాలలు పెట్టుకొని ఈ యొక్క మత మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా వాటికి ఈ యొక్క సమాజాన్ని కలుషితం చేసేటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి ఒక సేవా మార్గాన్ని మరి ఇవాళ బురాన్ గారు ఎన్నుకునేటువంటి వాడు కాదు. అంటే కామ్రేడ్ మాసూమ్ గారి యొక్క ప్రభావం తన యొక్క వ్యక్తిగత జీవన విధానం మీదనే కాకుండా తన కుటుంబం, తన పిల్లల జీవన విధానం మీద కూడా ఆ రకమైనటువంటి ప్రభావం పడేశాడు. అలాంటి వాళ్ళ అందరికీ సాధ్యం కాదు, అందులో కోటికి ఒక్కరికే అలాంటిది సాధ్యం అవుతుంది అనేటువంటి విషయం ఈ యొక్క చరిత్రలో మనం గమనించవచ్చు. ఇక రెండవ అంశం, కామ్రేడ్ మాసూమ్ గారు తరచుగా చెప్తా ఉంటారు, సిద్ధాంతం వేరు ఆచరణ వేరు కాదు. సిద్ధాంతము ఆచరణ రెండింటిని మేళవించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త. చెప్పడానికి సిద్ధాంతం చెప్తూ ఆచరణ కాడికి వచ్చేటలకు నలుగురికి అవపడినటువంటి రహస్య జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు చాలా మంది ఉండడం వల్ల ఇవాళ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఎదిగేంతగా ఎదగలేదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టిగానే కమ్యూనిస్టు ఉద్యమానికి పురోగతి పడుతూ ఉన్నది. మనం బయటికి చెబుతున్నాం కానీ ఆచరణలు లేవు అనేటువంటిది ఆయన ఆంతరికంగా చాలా తీవ్రమైనటువంటి మదన వ్యక్తం చేసేవారు. ఏమిటి అది? భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏం కార్యక్రమం చెప్పాం, చెప్పినటువంటి కార్యక్రమం ప్రాతిపదిక మీద పార్టీ అభివృద్ధి అయిందా లేదా, అయినటువంటి పార్టీ మళ్ళీ ఎందుకు డౌన్ అవుతున్నది అనంటే ఆనాటి తరాల త్యాగం చేసినటువంటి నాయకత్వం, వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని, అక్కడ ఉండబడినటువంటి ప్రజలను, చరిత్రను అధ్యయనం చేసి ఒక కార్యక్రమాన్ని అందిస్తే ఆ అందించినటువంటి కార్యక్రమం ప్రాతిపదిక మీద భారతదేశంలోనే ఆనాడు ఉండబడినటువంటి భూస్వామ్య పార్టీలకు ప్రత్యామ్నాయం ఎవరై అంటే కమ్యూనిస్టు పార్టీ తప్ప మరొకటి కాదు అనేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది, మరికొన్ని రాష్ట్రాలలో ప్రధాన కమ్యూనిస్ట్ పార్టీగా ఎదిగింది. కానీ ఇవాళ మరి కమ్యూనిస్టు పార్టీ ఎందుకు పోతున్నదంటే ఆనాడు ప్రజలకు ఏదైతే అవసరమో అని చెప్పి కార్యక్రమాన్ని మనం రాసుకున్నామో మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మనం తిరగదోడుకుంటున్నాం కాబట్టిగానే, మనమే మారుతున్నాం కాబట్టిగానే ప్రజలు మనకు దూరం అవుతున్నారు. కాబట్టి సిద్ధాంతం ఆచరణ అనేది జీవిత కాలంలో మనం సరైనటువంటి ఒక దృక్పథంతో ఎంపిక చేసుకోవాలి తప్ప మరొక కోణంలో మార్చుకోకూడదు అనేటువంటి విషయాన్ని కామ్రేడ్ మాసూమ్ గారు స్పష్టంగా చెప్పేటువంటి. అదేవిధంగా పార్టీలో ఆయన పని, ఇంతకుముందు జాతీయ కార్యదర్శి గారు చెప్పారు, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడ్డప్పుడు ఆయన అనారోగ్యంగా ఉండి సమావేశాలకు హాజరు కాలేదు. కానీ ఆయన 1921 మార్చి 15, 16, 17 తేదీల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగినప్పుడు ఖచ్చితంగా నేను ఈ సమావేశాలకు హాజరు కావాలి, కాస్త ఆరోగ్యం సహకరిస్తుంది అని చెప్పి వచ్చాడు. వచ్చినప్పుడు 2021 సార్ ఆ సమావేశంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడ్డది. సరే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో సిపిఎం కాంగ్రెస్ వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ను నిర్మాణం చేయాలని చెప్పి మన పార్టీ ఎందుకు నడుపుతా ఉంది, నడపాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటువంటి విషయంలో ఆయన చాలా తీవ్రమైనటువంటి చర్చ పెట్టారు.
దానికి పార్టీ కమిటీ నుండి జవాబు ఇచ్చిన తర్వాత ఆయన యొక్క ప్రయత్నం, ఆయన యొక్క ఆచరణ, ఆయన యొక్క దూరదృష్టి ఏమిటంటే ఏ ఎన్నిక జరిగినా ఒక్క ఓటు మనకు పడ్డ ఖచ్చితంగా మనం పోటీ చేయాలి. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో కానీ కమ్యూనిస్టుల పేరుతో కానీ మనం ఏ ఒక్క బూర్జువా పార్టీతో పొత్తు లేకుండా మన కమ్యూనిస్టుల ఓట్లు మనమే వేసుకునేట్టు పోటీ చేయాలని చెప్పి ఇక్కడనే కూర్చున్నాడు రవీందర్ గౌడ్ అని చెప్పి ఒక కామ్రేడ్ను మరి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో నిలబెట్టడానికి ఖచ్చితంగా నువ్వు గట్టిగా నిలబడాలని చెప్పి అంతకుముందే ఆయన తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేటర్గా నిలబెట్టాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా నిలబెట్టాడు. అవసరమైతే పార్లమెంటు ఎన్నికలలో కూడా మనం పోటీ చేస్తే బాగుండు, కానీ అంత శక్తి మనకి ఈ ప్రాంతంలో లేదు అనేటువంటి భావాన్ని కూడా కామ్రేడ్ మాసూం గారు వ్యక్తపరిచారు. సరిగ్గా మే 2వ తారీఖు నాడు ఆయన చనిపోతాడనగా ఏప్రిల్ 26, 27వ తారీఖు నాడు ఆ కామ్రేడ్ నాకు ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ లైన్ ఏంటి అని అంటే నేను విషయాలన్నీ ఆ కామ్రేడ్కి చెప్పాను. పర్వాలేదు, ప్రొసీడ్, ఇందు నుంచి వెనుకకు తిరగకండి, పక్కదారి పట్టించే వాళ్ళు చాలామంది మన పార్టీలోనే ఉంటూ మనతోటే ఉంటూ చెడగొడతారు, కానీ మనం ఏదైతే కార్యక్రమాన్ని రాసుకున్నామో ఆ కార్యక్రమానికి తిరోధకాలు ఇచ్చేటువంటి నాయకత్వంగా ఉండకూడదు, ఆచరణ ప్రజలలో మనకు అనుభవాలు నేర్పుతుంది, కాబట్టి ప్రొసీడ్ కండి అని చెప్పి ఆ కామ్రేడు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మేము 2వ తారీఖు నాడు మేడ్చెల్లు మన చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి, ఐదర్గూడ అంబేద్కర్ విద్యాలయం నుంచి అని చెప్పి ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగానే కామ్రేడ్ మాసూం గారు అమరత్వం చెందారు అనేటువంటి ఫోన్ రావడం, ఆ కార్యక్రమానికంటే ముందు వచ్చి వారికి నివాళులర్పించి ఆ తర్వాత ప్రచార కార్యక్రమంలోకి మళ్ళీ శ్రేణులు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే ఆయన జీవిత కాలం చూసినప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఒక్కరున్నారా ఇద్దరున్నారా అనేటువంటి అది ఆ టార్గెట్ను చూసాడే కానీ, ఆ నాణ్యతను చూసాడే కానీ, మనం ఇది ఆచరించడం ద్వారా 100 మంది ఉన్నారా 1000 మంది ఉన్నారా, ఈ 100 మంది 1000 మంది ఉంటే ఒక తీరుగా, నా ఎంబడి ఇద్దరే ఉన్నారు ఇప్పుడు మరో తీరుగా అనేది నిరాశ నిస్పృహ అనేది ఆ కామ్రేడ్లో అస్సలికే కనబడ్డటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నమ్ముకున్నటువంటి సిద్ధాంతం విషయం కాడికి వచ్చినప్పుడు ఆయన చాలా త్యాగం చేసేవాడు. బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కూడా మొన్న ఫిబ్రవరి 14న పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ అమరత్వం పొందినటువంటి కామ్రేడ్ తానకుమార్ గారి యొక్క వర్ధంతి సభకు వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత వేదిక మీద కలుసుకున్నాం, మాట్లాడి కిందకి వచ్చిన తర్వాత కామ్రేడ్ అమరజీవి కామ్రేడ్ దొడ్డి విజయ్ గారు సతీమణి కామ్రేడు ఆ అక్క అక్కడికి వచ్చింది. మరి మాసూం గారు చూశారో లేదో అని చెప్పి మరి అక్క అక్కడికి వచ్చింది, మీకు కలిసిందా అని అంటే దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని ఏడ్చాడు. అంటే ఆయన యొక్క ఉద్యమ సహచర్యుడు, తనతో కలిసి ప్రయాణం చేసినటువంటి విషయాలన్నీ కూడా ఆయనకు వెంటనే స్ఫూర్తికి రావడంతో ఇద్దరు ఏడవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఒక 2-3 నిమిషాలు చాలా నిశ్శబ్దానికి వెళ్ళిపోయినటువంటి వాతావరణం. అంటే ఒక ప్రేమమూర్తి, ఒక మానవతామూర్తి, ఏ రకంగా మానవ సంబంధాలను మెయింటైన్ చేయాలో అనేటువంటి విషయాల్లో ఆదర్శంగా ఉండబడినటువంటి కామ్రేడ్ మాసూం గారు. కాబట్టి కామ్రేడ్ మాసూం గారి యొక్క సంతాప సభను జరుపుకొని వదిలివేయడమే కాకుండా ఆయన జీవించున్నంత కాలం ఏదైతే ఆశయ కళలు ఉన్నాయో, ఏదైతే సిద్ధాంత నిబద్ధత కార్యక్రమాలు ఉన్నాయో వాటిని భుజాన వేసుకొని అమలు చేయడమే మా యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యంగా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి వారి యొక్క సంతాప సభ సందర్భంగా ప్రతిజ్ఞ ఎదుర్కొంటూ వారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తూ కామ్రేడ్ మాసూం గారు మరణించారు, ఇక పార్టీతో కానీ ప్రజా ఉద్యమాలతో కానీ మాకేమి సంబంధం లేదన్నట్టుగా కాకుండా మరి వారు చనిపోయినప్పటి నుంచి కూడా వారి అంతిమ యాత్ర దృశ్యాల నుంచి కూడా నేటి వరకు సభ విజయవంతం చేయడంలో పార్టీ ఎంతైతే పాత్ర పోషించిందో మరి మాసూం గారి అనుచర కామ్రేడ్స్, ఇక్కడ ఉండబడినటువంటి జిల్లా నాయకత్వంతో పాటు కుటుంబ సభ్యుడిగా కామ్రేడు వారి యొక్క అబ్బాయి బురాన్ గారు కూడా
అదే సముచితమైనటువంటి పాత్ర నిర్వహించాడు. వారి యొక్క చైతన్యం వారు కల్పిస్తున్నటువంటిది ఏంటంటే మాసూం గారు పోయి మరొక మాసూం గారిని సృష్టించి ఇచ్చిపోయాడు. కాబట్టి ఉద్యమ వారసత్వం ఈ ప్రాంతంలో ఉంది. భవిష్యత్తులో ఒక నిజమైనటువంటి ప్రజా ఉద్యమాలు బలోపేతం అవ్వడానికి మనకు ఏర్పడుతుందని చెప్పి ఈ యొక్క స్ఫూర్తి కనిపిస్తున్నది. ఎంసీపీఐ అనేటువంటి దాన్ని ఎంసీపీయూగా మార్చిందే కమ్యూనిస్టులను ఐక్యం చేయాలనేటువంటి లక్ష్యంతో ఎంసీపీఐ ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకరినొకరు చంపుకొని సిద్ధాంత రాజాంతాలు చేసుకుంటున్నటువంటి కమ్యూనిస్టులందరినీ కూడా కలుపుకరావడానికి తొలి ప్రయత్నం చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ ఓంకార్ గారు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు లెటర్లు పెట్టి కమ్యూనిస్టులందరినీ ఒక యూనిటీకి తీసుకొచ్చి 1988లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి కామ్రేడ్ నల్లబల గిరిప్రసాద్ గారిని కన్వీనర్ గా పెట్టి కామ్రేడ్ ఓంకార్ గారు, గౌతు లచ్చన్న గారు, ఈశ్వర్బాయి గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కమ్యూనిస్టుల ఐక్యతకు, కమ్యూనిస్టుల ఐక్య పునాదికి బాట వేసినటువంటి పార్టీ ఎంసీపీఐ పార్టీ. కమ్యూనిస్టులను ఐక్యం చేయడమే ఎంసీపీఐ లక్ష్యం తప్ప కమ్యూనిస్టుగా ఒంటరిగా ఉండి ఏదో సాధిస్తామనేటువంటి లక్ష్యం ఎంసీపీఐ పార్టీకి లేదు. ఈ దేశంలో దారులు జరిగిన కమ్యూనిస్టులందరినీ ఏకం చేయడానికి ఎంసీపీఐ పార్టీ పనిచేస్తుందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారి మీ అందరికీ కూడా విప్లవం తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ ఎస్కే మాసూం గారికి, జోహార్ కామ్రేడ్ ఎస్కే మాసూం గారికి. వృధా కావు మాసూం గారు మీ త్యాగాలు, మాసూం గారు మీ త్యాగాలు. జోహార్ కామ్రేడ్ ఎస్కే మాసూం గారికి. ధన్యవాదాలు కార్యదర్శి గారికి. ఇప్పుడు ఏఐసిటి జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్ కామ్రేడ్ గోనె కుమార్ స్వామి గారిని వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం, నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ వరికుప్పల వెంకన్న గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. సమయం సభాధ్యక్షులు కామ్రేడ్ వనం సుధాకర్ గారికి, అట్లాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గారికి, తెలంగాణ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గాదిగొండ రవి గారికి, అలాగే వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వామపక్ష పార్టీల సిపిఐ సిపిఎం నాయకులకు, వచ్చిన మీ అందరికీ కూడా వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ అభినందన తెలియజేస్తున్నాను. కామ్రేడ్ మాసూం గారు ఈ మేడ్చల్ ప్రాంతంలో కార్మికుల హక్కుల కోసం అనేక కార్మిక ఉద్యమాలు నిర్మించి మన వాళ్ళు చెప్పినట్టు నీతిగా నిజాయితీగా పనిచేస్తూ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం కోసం తాను మరణించేంత వరకు కూడా ఎంసీపీఐ ఎర్ర జెండాని ఎత్తుకొని మరణించినటువంటి కామ్రేడ్ మాసూం గారికి, వారి కుటుంబ సభ్యులకు వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఆనాడు సిపిఎం పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత 84లో ఓంకార్ గారితో జాతీయ కార్యదర్శిగా చెప్పినట్టు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఓంకార్ గారు వారికి ఉన్నటువంటి సన్నిహితం ఇప్పుడు జాతీయ కార్యదర్శి గారు చెప్పారు. వారి యొక్క త్యాగం, వారి యొక్క పట్టుదల, వారి యొక్క కృషి, కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి తీరు, ఈ ప్రాంతంలో వారు చేసినటువంటి పోరాటం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు, వామపక్ష ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు. వారి యొక్క మృతి పట్ల కార్యదర్శిగా మృతి పట్ల మరి ఒక్కసారి వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు వెంకన్న గారికి. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ వరప్రసాద్ గారిని మాట్లాడాల్సిన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. ఐదరు కూడా అంబేద్కర్ విద్యాలయం నుంచి అని చెప్పి ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగానే
కామ్రేడ్ మాసూం గారు అమరత్వం చెందారు అనేటువంటి ఫోన్ రావడం, ఆ కార్యక్రమానికంటే ముందు వచ్చి వారికి నివాళులర్పించి ఆ తర్వాత ప్రచార కార్యక్రమంలోకి మళ్ళీ శ్రేణులు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే ఆయన జీవిత కాలం చూసినప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఒక్కరున్నారా ఇద్దరున్నారా అనేటువంటి అది ఆ టార్గెట్ను చూసాడే కానీ, ఆ నాణ్యతను చూసాడే కానీ, మనం ఇది ఆచరించడం ద్వారా 100 మంది ఉన్నారా 1000 మంది ఉన్నారా, ఈ 100 మంది 1000 మంది ఉంటే ఒక తీరుగా, నా ఎంబడి ఇద్దరే ఉన్నారు ఇప్పుడు మరో తీరుగా అనేది నిరాశ నిస్పృహ అనేది ఆ కామ్రేడ్లో అస్సలకే కనబడ్డటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నమ్ముకున్నటువంటి సిద్ధాంతం విషయం కాడికి వచ్చినప్పుడు ఆయన చాలా త్యాగం చేసేవాడు. బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కూడా మొన్న ఫిబ్రవరి 14న పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ అమరత్వం పొందినటువంటి కామ్రేడ్ తారకుమార్ గారి యొక్క వర్ధంతి సభకు వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత వేదిక మీద కలుసుకున్నాం, మాట్లాడి కిందకి వచ్చిన తర్వాత కామ్రేడ్ అమరజీవి కామ్రేడ్ దొడ్డి విజయ్ గారు సతీమణి కామ్రేడు ఆ అక్క అక్కడికి వచ్చింది. మరి మాసూం గారు చూశారో లేదో అని చెప్పి మరి అక్క అక్కడికి వచ్చింది, మీకు కలిసిందా అని అంటే దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని ఏడ్చారు. అంటే ఆయన యొక్క ఉద్యమ సహచర్యుడు, తనతో కలిసి ప్రయాణం చేసినటువంటి విషయాలన్నీ కూడా ఆయనకు వెంటనే స్ఫూర్తికి రావడంతో ఇద్దరు ఏడవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఒక 2-3 నిమిషాలు చాలా నిశ్శబ్దానికి వెళ్ళిపోయినటువంటి వాతావరణం. అంటే ఒక ప్రేమమూర్తి, ఒక మానవతామూర్తి, ఏ రకంగా మానవ సంబంధాలను మెయింటైన్ చేయాలో అనేటువంటి విషయాల్లో ఆదర్శంగా ఉండబడినటువంటి కామ్రేడ్ మాసూం గారు. కాబట్టి కామ్రేడ్ మాసూం గారి యొక్క సంతాప సభను జరుపుకొని వదిలివేయడమే కాకుండా ఆయన జీవించున్నంత కాలం ఏదైతే ఆశయ కళలు ఉన్నాయో, ఏదైతే సిద్ధాంత నిబద్ధత కార్యక్రమాలు ఉన్నాయో వాటిని భుజాన వేసుకొని అమలు చేయడమే మా యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యంగా తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి వారి యొక్క సంతాప సభ సందర్భంగా ప్రతిజ్ఞ ఇవ్వుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తూ కామ్రేడ్ మాసూం గారు మరణించారు, ఇక పార్టీతో కానీ ప్రజా ఉద్యమాలతో కానీ మాకేమి సంబంధం లేదన్నట్టుగా కాకుండా మరి వారు చనిపోయినప్పటి నుంచి కూడా వారి అంతిమ యాత్ర దృశ్యాల నుంచి కూడా నేటి వరకు సభ విజయవంతం చేయడంలో పార్టీ ఎంతైతే పాత్ర పోషించిందో మరి మాసూం గారి అనుచర కామ్రేడ్స్, ఇక్కడ ఉండబడినటువంటి జిల్లా నాయకత్వంతో పాటు కుటుంబ సభ్యుడిగా కామ్రేడు వారి యొక్క అబ్బాయి బురాన్ గారు కూడా అదే సముచితమైనటువంటి పాత్ర నిర్వహించాడు. వారి యొక్క చైతన్యం వారు కల్పిస్తున్నటువంటిది ఏంటంటే మాసూం గారు పోయి మరొక మాసూం గారిని సృష్టించి ఇచ్చిపోయాడు. కాబట్టి ఉద్యమ వారసత్వం ఈ ప్రాంతంలో ఉంది. భవిష్యత్తులో ఒక నిజమైనటువంటి ప్రజా ఉద్యమాలు బలోపేతం అవ్వడానికి మనకు మార్గం ఏర్పడుతుందని చెప్పి ఈ యొక్క స్ఫూర్తి కనిపిస్తున్నది. ఎంసీపీఐ అనేటువంటి దాన్ని ఎంసీపీయూగా మార్చింది కమ్యూనిస్టులను ఐక్యం చేయాలనేటువంటి లక్ష్యంతో. ఎంసీపీఐ ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకరినొకరు చంపుకొని సిద్ధాంత రాజాంతాలు చేసుకుంటున్నటువంటి కమ్యూనిస్టులందరినీ కూడా కలుపుక రావడానికి తొలి ప్రయత్నం చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ ఓంకార్ గారు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు లెటర్లు పెట్టి కమ్యూనిస్టులందరినీ ఒక యూనిటీకి తీసుకొచ్చి 1988లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి కామ్రేడ్ నల్లబల గిరిప్రసాద్ గారిని కన్వీనర్ గా పెట్టి కామ్రేడ్ ఓంకార్ గారు, గౌతు లచ్చన్న గారు, ఈశ్వర్బాయి గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కమ్యూనిస్టుల ఐక్యతకు, కమ్యూనిస్టుల ఐక్య పునాదికి బాట వేసినటువంటి పార్టీ ఎంసీపీఐ పార్టీ. కమ్యూనిస్టులను ఐక్యం చేయడమే ఎంసీపీఐ లక్ష్యం తప్ప కమ్యూనిస్టుగా ఒంటరిగా ఉండి ఏదో సాధిస్తామనేటువంటి లక్ష్యం ఎంసీపీఐ పార్టీకి లేదు. ఈ దేశంలో దారులు చేసిన కమ్యూనిస్టులందరినీ ఏకం చేయడానికి ఎంసీపీఐ పార్టీ పనిచేస్తుందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారి మీ అందరికీ కూడా విప్లవం తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ ఎస్కే మాసూం గారికి, జోహార్ కామ్రేడ్ ఎస్కే మాసూం గారికి. వృధా కావు మాసూం గారు మీ త్యాగాలు, మాసూం గారు మీ త్యాగాలు. జోహార్ కామ్రేడ్ ఎస్కే మాసూం గారికి. ధన్యవాదాలు కార్యదర్శి గారికి. ఇప్పుడు ఏఐసిటి జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్ కామ్రేడ్ గోనె కుమారస్వామి గారిని
వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం, నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ వరికోపల వెంకన్న గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. సమయం సభాధ్యక్షులు కామ్రేడ్ వనం సుధాకర్ గారికి, అట్లాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గారికి, తెలంగాణ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గాదెగొండ రవి గారికి, అలాగే వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వామపక్ష పార్టీల సిపిఐ సిపిఎం నాయకులకు, వచ్చిన మీ అందరికీ కూడా వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ అభినందన తెలియజేస్తున్నాను. కామ్రేడ్ మాసం గారు ఈ మేడ్చల్ ప్రాంతంలో కార్మికుల హక్కుల కోసం అనేక కార్మిక ఉద్యమాలు నిర్మించి మన వాళ్ళు చెప్పినట్టు నీతిగా నిజాయితీగా పనిచేస్తూ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం కోసం తాను మరణించేంత వరకు కూడా ఎంసీపీ ఎర్ర జెండాని ఎత్తుకొని మరణించినటువంటి కామ్రేడ్ మాసం గారికి, వారి కుటుంబ సభ్యులకు వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఆనాడు సిపిఎం పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత 84లో ఓంకార్ గారితో జాతీయ కార్యదర్శిగా చెప్పినట్టు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఓంకార్ గారు వారికి ఉన్నటువంటి సన్నిహితం ఇప్పుడు జాతీయ కార్యదర్శి గారు చెప్పారు. వారి యొక్క త్యాగం, వారి యొక్క పట్టుదల, వారి యొక్క కృషి, కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి తీరు, ఈ ప్రాంతంలో వారు చేసినటువంటి పోరాటం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు, వామపక్ష ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు. వారి యొక్క మృతి పట్ల కార్యదర్శిగా మృతి పట్ల మరి ఒక్కసారి వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు వెంకన్న గారికి. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ వరప్రసాద్ గారిని మాట్లాడాల్సిన వేదిక ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, కామ్రేడ్ మాసం గారికి నాకు 1998 దాదాపుగా 35 సంవత్సరాల నుంచి పరిచయం. అయితే హెచ్ఎండి యూనియన్ నాయకునిగా నేను ఎప్పుడు వచ్చినా కానీ మాసం గారికి నాకు చర్చ జరిగేది. ఆయన నన్ను విశ్వసించేవాడు కాదు స్టార్టింగ్లో. 1995లో నూతన కార్మిక పెన్షన్ స్కీమ్ ఒకటి వచ్చింది. ఆ పెన్షన్ స్కీమ్ విషయంలో మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం ఇన్ఛార్జిగా నాకు ఇచ్చారు. జీడిమెట్ల స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇచ్చినప్పుడు ఈ ఏరియాలో సక్సెస్ఫుల్ చేయాలి, దానికి బాధ్యతలు పెట్టినప్పుడు అప్పుడు మాసం గారితో మాట్లాడి అన్ని యూనియన్ వాళ్ళతో మీటింగ్ పెట్టాను. అంటే నువ్వేం చెప్తావు మీటింగ్లో, నువ్వేం చెప్తావు నాకు చెప్పమని, మీరైతే పెట్టండి కామ్రేడ్ అని చెప్పింది. పెట్టిన తర్వాత అప్పుడు ఆ మీటింగ్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ క్లాస్ చెప్పిన తర్వాత అన్నిటి జవాబులు చెప్పిన తర్వాత అప్పుడు రైట్ కామ్రేడ్ మీ మీద నాకు పూర్తి నమ్మకం కలిగిందని చెప్పింది. అంటే ఆయన పూర్తిగా ఆ యొక్క ఏ నాయకుడు వచ్చినా ఏ కార్యకర్తను పూర్తిగా విశ్లేషణ చేసి తను మొత్తం చేసిన తర్వాత ఆయన నమ్మకం కుదిరితేనే రైట్ అంటే లేవుతున్నాడు. అప్పుడు ఆ యొక్క సమ్మె, ఇప్పుడు బిర్జు కూడా ఉన్నాడు ఆ మీటింగ్లలో, ఇక్కడ నర్సింహులు ఉన్నాడు, వీళ్ళందరూ మన ముత్యాల గారి ఇంటి పైన ఆ సమావేశం జరిగింది. కాబట్టి ఆ యొక్క సమ్మె సక్సెస్ఫుల్గా జరిగింది పెన్షన్స్కి వ్యతిరేకంగా. అలాగే ఈ మాసం గారు ఎంసీపీఐ, నేను సిపిఎం, వాళ్ళ అబ్బాయి మాయమిటి, మా మధ్యలో ఎక్కడ కలిసినా చర్చ. సిపిఎం పార్టీ ఇట్లా చేస్తున్నది, మీరు ఇట్లా చేస్తున్నారు, మొత్తం కలిసిపోవాలి పార్టీ అని చెప్పేసి అనేక రకాలు ఎప్పుడు కలిసినా కానీ చర్చ. ఈ చర్చలో ఆయన యొక్క అంతరార్థం ఏంటంటే మళ్ళీ ఎంసీపీఐ కానీ సిపిఎం కానీ ఈ రెండు కలవాలి, కలిసి సిపిఐ వాళ్ళు కూడా కలుపుకునే ప్రయత్నం చేయాలి అని మన ఇసు గారు చెప్పినట్లే వీళ్ళను అస్సలు వాళ్ళని కంట కనిపెట్టాలని చెప్పేవాళ్ళు. ఆయనకి ఎందుకో బాగా కోపం సిపిఐ అంటే.
అలా నమ్మేవాళ్ళు కాదు. ఆ విధంగా ఒక పట్టుదల కలిగిన మనిషి. అలాగే ఇక్కడ యూనియన్ల ఏర్పాట్లు కూడా బాగా చొరవ తీసుకొని ఎక్కువ యూనియన్లు కామ్రేడ్ మీరన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి. ఒకసారి ఒకటే కంపెనీలో వాళ్ళ యూనియన్ మన యూనియన్ గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు అప్పుడు కూడా వచ్చి మాట్లాడారు. కాబట్టి వారు ఏదైనా చేసినా ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఇక్కడ మియాపూర్ వెళ్ళేసి అక్కడ కూడా ఆ యొక్క భూ పోరాటంలో పాల్గొని అరెస్ట్ అయ్యి తర్వాత మళ్ళీ విడుదలై రావడం. ఇక్కడ మేము భూ పోరాటం చేసినప్పుడు దానికి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ మేము కూడా అరెస్ట్ అయ్యి జైలు వయసు వచ్చిన తర్వాత కామ్రేడ్ మీరు కరెక్ట్ పని చేస్తూ ఉన్నారు, ఆ విధంగా ఈ స్థలాలు వచ్చేంత వరకు వదిలిపెట్టొద్దని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఏంటంటే మాసూమ్ గారు ఈ మధ్యకాలంలో లేదు మన హాస్పిటల్లో ఉషాముల పొడి తీసుకెళ్ళి బాగా సిక్ అయిపోయారు. దూరాన్ని ఫోన్ చేస్తే వెంబడే ఉషాముల పొడి తీసుకెళ్ళి అక్కడ పరిస్థితి చూస్తే వాళ్ళు మా తోటి కానీ ఇక్కడ చాలా ఖర్చు అవుతాను. అక్కడి నుంచి నిజాంపేట హాస్పిటల్, బోలిపేట హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళు లక్షల బిల్లు చెప్పారు. అంత బిల్లు మనతో అయ్యే పరిస్థితి లేదు. ఏం చేయాలని చెప్పేసి అప్పుడు గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేసి గాంధీ హాస్పిటల్లో ఒక మంచి ట్రీట్మెంట్ చేయించేసి మళ్ళీ డిశ్చార్జ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, ప్రసాద్ గారు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని నన్ను గాంధీ హాస్పిటల్ పంపించి నన్ను బతికించి తీసుకొచ్చారు. అదే ప్రైవేట్లో ఉంటే నేను బతుకుంటే చనిపోయిన లెక్క అయిపోతుండే. ఆ విధంగా మేము ఇబ్బంది పడేవాళ్ళని చెప్పి ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి పరిస్థితి? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం మన కామ్రేడ్స్ని కాపాడవలసిన పరిస్థితి ఉన్నదని చెప్పేసి అప్పుడు అనుకోవడం జరిగింది. కాబట్టి ఆయన ఒకటే లాస్ట్ మినిట్లో ఒక ఇది జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ రోజు రాత్రి కూడా పురాణ హాస్పిటల్ తీసుకుపోతున్నాం, 1 గంటకు వచ్చాము, బాగానే ఉన్నాడని చెప్పేసి చెప్పాడు. పొద్దున వాళ్ళ మిస్సెస్ తీసుకొని ట్రైన్ ఎక్కించేసి వచ్చాడు. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మేము షాక్ గురైనా అనమాట. అప్పుడే వాకింగ్ ఉన్న ఫోన్ చేయని ఎప్పుడే ఊరికొచ్చేది నిజమా అబద్ధం అని చెప్పి సలీం నేను ఎప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చేవరకు అది నిజం, అది నేను తట్టుకోలేకపోయినా ఏంటిది. అయితే ఆయన చెప్పింది ఒకటే, ఈ యొక్క బీజేపీ ప్రమాదం ముంచుకొస్తూ ఉన్నది భారతదేశం మొత్తంలో. దాని కనుక ఈసారి కనుక వాళ్ళు కనుక ఎలక్ట్ అయినట్లయితే ఫస్ట్ సిపిఎం మీదనే పడతారు. వాళ్ళు సిపిఎం నాయకులు మొత్తం టార్గెట్ చేస్తారు, దాని తర్వాత సిపిఐ టార్గెట్ చేస్తారు, తర్వాత అలాంటి చిన్న చిన్న పార్టీలు అన్నిటి కూడా టార్గెట్ చేస్తారు. మొత్తం వామపక్ష వాదనలు లేకుండా చేస్తారు. దీన్ని ఏం చేస్తారో మీరు రాష్ట్ర కమిటీలో మాట్లాడతారో స్టేట్ కమిటీలో మాట్లాడతారో ఏం మాట్లాడుతారో మొత్తం అందరు కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణకు వచ్చే విధంగా మీరు చూడాలని చెప్పేసి నాకు పదే చెప్పేవారు. మేము చూస్తున్నాం కామ్రేడ్, అదేవిధంగా అటువైపే ప్రయత్నాలు చేస్తాము. మేము కూడా ఎక్కడ సమావేశాలు జరిగినా కానీ ఆ యొక్క ప్రమాదాన్ని మేము పెంచుకున్నది మన మీద అని చెప్పి చెప్తా ఉన్నాం. కామ్రేడ్స్ అందరూ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాం, క్లాసులు పెడతా ఉన్నాం. ఆ క్లాసులలో కూడా ఈ యొక్క తీవ్రతనే కార్యకర్తలకు చెప్పడం జరుగుతూ ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ వారి యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆశయాలకు అనుగుణంగా అన్ని పార్టీలు కూడా కలిసి ఈ యొక్క బీజేపీ యొక్క విపత్తు నుంచి ఏ విధంగా ఎదుర్కోవాలి దాన్ని అనే దానిపై మొత్తం రాష్ట్ర నాయకులందరూ కూడా కలిసి వాటిని చర్చించి ఈ వైపున ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. సార్, ఇప్పుడు మాసూమ్ గారి స్నేహితులు కామ్రేడ్ మాసూమ్ గారు అమరులైన తెలియగానే చాలా దిగ్బందికి లోనై వాళ్ళ కార్యక్రమం పెట్టగానే నాకు సమాచారం ఇవ్వండి, నేను ఖచ్చితంగా హాజరైతాను. కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఊరిరాల గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి వచ్చారు. మాకిస్తూ భావజాలం కామ్రేడ్ ఉంది. కామ్రేడు మాసూమ్ గారి చిన్ననాటి స్నేహితులు కానుడు బివి రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతున్నాను. నమస్కారం. నేను రాజకీయ సంభాషణ మీతో మాట్లాడడానికి రాలేదు. ఒక శాస్త్రవేత్తగా వచ్చాను. ఇప్పుడు ఆ శాస్త్రవేత్త అంటే ఇప్పుడు మన
కమ్యూనిస్టు అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది మొట్టమొదటి సమాజంలో ఇది నాది అది నీది అనే భావన ఉండేది కాదు ఆ సమాజం. దాన్ని ఇంగ్లీష్లో కమ్యూనిటీ అంటారు. అంటే స్వార్థం లేదనమాట ఆ రోజుల్లో మొట్టమొదటి సమాజంలో. కార్ల్ మార్క్స్ ఇది అంతా బాగా క్షుణ్ణంగా చదివి ఆ కమ్యూనిటీ అనే పదం తీసుకొచ్చారు. కమ్యూనిజం, కమ్యూనిటీ అనే పేరు మీదుగా వచ్చింది కమ్యూనిజం. దీనికి అంకురార్పణ అన్నది. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, ఇది నేను ఒక శాస్త్రవేత్తగా ఉండి కూడా అసలు ఏం జరుగుతుంది వామపక్షాల్లో, ఏది ఎటువైపు పెడుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఎటు పెడుతుంది అనేది బాగా క్షుణ్ణంగా చదువుతూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరితో మాట్లాడేటప్పుడు నేను ఒక మామూలుగా భౌతిక శాస్త్రవేత్తనే కాకుండా మామూలుగా ఈ విషయాల కంటే చాలా మాట్లాడుతూ ఉంటారు. నిన్న వాట్సాప్లో ఎవరో ఒక స్నేహితుడు పంపించాడు, అది మీకని చెప్తాను. ఆ స్నేహితుడు బస్ పార్కు బస్ స్టాండ్లోనే కూర్చున్నాడు. అంతలో ఒక పాప 10 సంవత్సరాల పాప తమ్ముడితో ఇతని దగ్గరికి వచ్చింది. ఏమండి, నా దగ్గర 4 పెన్నులు ఉన్నాయి, ఈ 4 పెన్నులు తీసుకుని 10 రూపాయలు ఇవ్వండి, నాకు పొట్ట గడుస్తుంది, మా తమ్ముడు పొట్ట గడుస్తుంది అంటే ఆయన లేదు, నాకు అవసరం లేదు, నాకు నా పెన్నులు ఉన్నాయి నా దగ్గర, ఈ పెన్నులు నాకు అవసరం లేదు, కాకపోతే నీకు ఆకలి తీర్చడానికి నా దగ్గర 2 ప్యాకెట్లు బిస్కెట్లు ఉన్నాయి, 2 ప్యాకెట్లు తీసుకో. ఆ పాప లేదండి, నాకు 2 ప్యాకెట్లు అవసరం లేదు, మీరు తీసుకోండి 1 ప్యాకెట్, ఎందుకంటే మీరు కూడా తినాలి కదా, నాకే ఇచ్చేయాలి, మీకు 1 ప్యాకెట్ తీసుకోండి, నేను 1 ప్యాకెట్ తీసుకుంటాను. అంటే ఈ శాస్త్రవేత్త, అంటే నాతో పడ్డది శాస్త్రవేత్త, అప్పుడు ఎనలైజ్ చేశాడు అసలు ప్రపంచవ్యాప్తంగా అంతకుముందు సొసైటీలో ఎలా ఉండేది. అంటే నీది నాది అనకుండా అందరూ సమానంగానే పంచుకునేవాళ్ళు అని. దాని మీద అది చదివిన తర్వాత నేను బాగా కామెంట్ చేశాను అన్నమాట ఆయనకి. అసలు కమ్యూనిజం ఎలా వచ్చింది, రాత్రి నేను ఒక వాట్సాప్లో ఈ విషయం పంపించాను, కమ్యూనిజం అనే పదం ఎలా వచ్చింది అని. సో ఆ కమ్యూనిజానికే మాకు జీవితాంతం పొడవచ్చిన తీర్చాలి అనమాట. అంటే నాకు పరిచయం మాది పెదవగిరి కృష్ణా జిల్లా. అతను వేరంకిలాకి నుండి వచ్చిన దగ్గర నుండి మాకు ఇదే విషయాలు. అంటే నేను ఒక సాంకేతిక విద్యలో చదువుతూ ఉండగానే ఇతను మా ఊరు రావటం పెదవగిరి, అలా ఈ భావన ఉంది కాబట్టి అలా పరిచయం అవటం. అప్పుడు సిపిఐ సిపిఎంగా విడిపోవటం. మేము రాత్రిపూట ఎవరికి తెలియకుండా కాగితాల మీద రాసి ఆ రాత్రిపూట ఖండించటము. తెల్లారేటప్పటికి ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి ఇవి అని ఊళ్ళో గోల. అయినా మేము లెక్క పెట్టేవాళ్ళం కాదు. సో ఆ రకంగా మా అనుభవం పెంచుకున్నాం ఇద్దరు. అది నేను చెప్పే మాట కూడా 1964 అప్పుడే నేను జస్ట్ ఇంజనీరింగ్ చదువుతున్నాను అనమాట. సో ఆ రకంగా మేము అనుభవ సంబంధం పెంచుకున్నాం. ఇప్పుడు కూడా మొన్న ఇటీవల కూడా ఇప్పుడు అశోక్ గారు చెప్పినట్టుగా అశోక్ గారి ఇంట్లోనే నేను వాళ్ళ నాన్నగారితోనే మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు పిఎన్ రెడ్డి గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు,
వీళ్ళందరితో నేను మాట్లాడుతూనే ఉండేవాడు. సో ఆ రకంగా మొదటి నుండి కూడా మాకు కమ్యూనిజం, కమ్యూనిస్ట్ పార్టీ అనేది బాగా వంట పట్టింది మొదటి నుండి కూడా. ఇప్పటికిక్కడ ఎవరు బీజేపీ అనే పదాలు కూడా తీసుకొచ్చారు. అది కరుడు కట్టిన పార్టీ అని మనకు అందరికీ తెలుసు. అది రోజువారీగా మేము డిస్కస్ చేస్తూనే ఉంటాము. సో ఈ బీజేపీ ఎంతవరకు ఎడుతుందంటే ఆఖరికి వాడు ఎవరు చూడరు, కాకపోతే దొంగలందరినీ వాళ్ళ పార్టీలో చేస్తున్నారు. దొంగల్ని స్కామ్ మిస్టర్స్ అందరినీ చేస్తున్నారు, లంచగొండి వాళ్ళని చేస్తున్నారు. మనకి నీతులు చెప్తారు వాళ్ళు బీజేపీ. సో అలాంటిది కూడా మేము వార్నింగ్ ఇస్తూనే ఉంటాం మా శాస్త్రవేత్తలకి. ఇలాంటి పార్టీ కాకపోతే ఒక ముసుగు తగిలింది, అన్ఫార్చునేట్లీ ఇది ఒక దురదృష్టంగానే అనుకోవాలి. మతం పేరుతో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఈ మతాన్ని ఎప్పుడో కార్ల్ మార్క్స్ గారు అన్నారు, ఈ మతం ఒక మత్తు మందు. ఏ మతమైనా ఇవన్నీ మత్తు మందులు. దీంట్లో నుంచి మనం సాధించేది ఏమీ లేదు. మీకు రాజకీయంగా చూసుకున్నా, సాంఘికంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా మీకు మతం మీకు ఏమీ ఇవ్వలేదు. కానీ సైన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ రోజుల్లో మీ జేబుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నా, లేకపోతే మీరు విమానాల మీద ఎగరగలుగుతున్నా, ఇంకో రకంగా అనుభవిస్తున్నా, ఇవంతా సైన్స్ సాధించిన అద్భుతాలు. కానీ దీనికి బీజేపీ ఒక రకంగా చెప్తుంది. అది కొంచెం జాగ్రత్తగా మనం పాటించాల్సిందే. సరే, ఆ రకంగా చూసుకున్నా అంటే నేను చెప్పేది విషయం ఏంటంటే, మొదటి నుండి కూడా కమ్యూనిజం అనే పదానికి బాగా అంకితమై ఉన్నారు మాస్టర్. మేము చాలా ఫ్రీగా మాట్లాడుకుంటాం. 2 years కింద కూడా కలిసినప్పుడు ఇలా ఓంకార్ గారు విగ్రహం మేము పెట్టాలనుకుంటున్నాము అని చెప్పారు. మరి ఆ టైంలోనే బిఎన్ రెడ్డి గారి గారు ఉన్నారు కదా అని కూడా నేను చెప్పాను. సరే, అక్కడ జరుగుతుంది, వాళ్ళ విగ్రహాలు అక్కడ పెట్టాలని మేము ఆలోచనలో ఉన్నాము అని కూడా చెప్పారు. సో అప్పటి నుండి మొన్న చనిపోయిన తర్వాత నాకు లేటుగా తెలిసింది. వాళ్ళ అబ్బాయి నాకు లేటుగా చెప్పారు. ఏంటి అంత లేటుగా ఎలా? నేను ఆప్తమిత్రుడిగా ఉండి ఒక గ్రామం నుండి వచ్చిన వాళ్ళు నాకు తెలియకుండా ఎలా చెప్పారు. సో అది ఇప్పటికీ నేను జీవించుకోలేకపోతున్నాను. సో మరొకసారి ముఖ్యంగా మనం ముఖ్యంగా విజ్ఞానంగా తెలుసుకుంది. అప్పుడే నేను జస్ట్ ఇంజనీరింగ్ చదువుతున్నాను అనమాట. సో ఆ రకంగా మేము అనుభవ సంబంధం పెంచుకున్నాం. ఇప్పుడు కూడా మొన్న ఇటీవల కూడా ఇప్పుడు అశోక్ గారు చెప్పినట్టుగా అశోక్ గారి ఇంట్లోనే నేను వాళ్ళ నాన్నగారితోనే మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడు పిఎన్ రెడ్డి గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, వీళ్ళందరితో నేను మాట్లాడుతూనే ఉండేవాడు. సో ఆ రకంగా మొదటి నుండి కూడా మాకు కమ్యూనిజం, కమ్యూనిస్ట్ పార్టీ అనేది బాగా వంట పట్టింది మొదటి నుండి కూడా. ఇప్పటికిక్కడ ఎవరు బీజేపీ అనే పదాలు కూడా తీసుకొచ్చారు. అది కరుడు కట్టిన పార్టీ అని మనకు అందరికీ తెలుసు. అది రోజువారీగా మేము డిస్కస్ చేస్తూనే ఉంటాము. సో ఈ బీజేపీ ఎంతవరకు ఎడుతుందంటే ఆఖరికి వాడు ఎవరు చూడరు, కాకపోతే దొంగలందరినీ వాళ్ళ పార్టీలో చేస్తున్నారు. దొంగల్ని స్కామ్ మిస్టర్స్ అందరినీ చేస్తున్నారు, లంచగొండి వాళ్ళని చేస్తున్నారు. మనకి నీతులు చెప్తారు వాళ్ళు బీజేపీ. సో అలాంటిది కూడా మేము వార్నింగ్ ఇస్తూనే ఉంటాం మా శాస్త్రవేత్తలకి. ఇలాంటి పార్టీ కాకపోతే ఒక ముసుగు తగిలింది, అన్ఫార్చునేట్లీ ఇది ఒక దురదృష్టంగానే అనుకోవాలి.
మతం పేరుతో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఈ మతాన్ని ఎప్పుడో కార్ల్ మార్క్స్ గారు అన్నారు, ఈ మతం ఒక మత్తు మందు. ఏ మతమైనా ఇవన్నీ మత్తు మందులు. దీంట్లో నుంచి మనం సాధించేది ఏమీ లేదు. మీకు రాజకీయంగా చూసుకున్నా, సాంఘికంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా మీకు మతం మీకు ఏమీ ఇవ్వలేదు. కానీ సైన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ రోజుల్లో మీ జేబుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నా, లేకపోతే మీరు విమానాల మీద ఎగరగలుగుతున్నా, ఇంకో రకంగా అనుభవిస్తున్నా, ఇవంతా సైన్స్ సాధించిన అద్భుతాలు. కానీ దీనికి బీజేపీ వక్రంగా చెప్తుంది. అది కొంచెం జాగ్రత్తగా మనం పాటించాల్సిందే. సరే, ఆ రకంగా చూసుకున్నా అంటే నేను చెప్పేది విషయం ఏంటంటే, మొదటి నుండి కూడా కమ్యూనిజం అనే పదానికి బాగా అంకితమై ఉన్నాడు మాస్టర్. మేము చాలా ఫ్రీగా మాట్లాడుకుంటాం. 2 years కింద కూడా కలిసినప్పుడు ఇలా ఓంకార్ గారు విగ్రహం మేము పెట్టాలనుకుంటున్నాము వెంకట చెప్పారు. మరి ఆ టైంలోనే బిఎన్ రెడ్డి గారి ఇక్కడ ఉన్నారు కదా అని కూడా నేను చెప్పాను. సరే, అక్కడ జరుగుతుంది, వాళ్ళ విగ్రహాలు అక్కడ పెట్టాలని మేము ఆలోచనలో ఉన్నాము అని కూడా చెప్పారు. సో అప్పటి నుండి మొన్న చనిపోయిన తర్వాత నాకు లేటుగా తెలిసింది. వాళ్ళ అబ్బాయి నాకు లేటుగా చెప్పారు. ఏంటి అంత లేటుగా ఎలా? నేను ఆప్తమిత్రుడిగా ఉండి ఒక గ్రామం నుండి వచ్చిన వాళ్ళు నాకు తెలియకుండా ఎలా చెప్పారు. సో అది ఇప్పటికీ నేను జీవించుకోలేకపోతున్నాను. మరొకసారి ముఖ్యంగా మనం ముఖ్యంగా విజ్ఞానంగా తెలుసుకుందాం. బీవీ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమరేడ్ రాఘవులు గారు మాట్లాడాల్సింది తెలియదు. సభా అధ్యక్షులు, వివిధ రంగాలకు చెందినటువంటి కామ్రేడ్స్, కార్మిక నాయకులు, సోదరీమణులు, మిత్రులారా, ఈరోజు కామ్రేడ్ మాసూమ్ గారు లేరు అన్న వార్త ఎంతో బాధ గురి చేసింది. ఎందుకంటే తమ్ముడు బ్రిడ్జెస్ను నాకు వారం రోజుల క్రితమే చెప్పాడు, ఇట్లా మాసూమ్ గారు ఇట్లా బైపాస్ సర్జరీ తర్వాత వారు మృతి చెందారు. మాసూమ్ గారు ఈ ప్రాంతంలో, గాంధీనగర్ ప్రాంతంలో వారు చాలా కాలం వారి ఇక్కడ వారి యొక్క కార్యక్రమాలు కానీ, వారి సిద్ధాంతాలు కానీ వారు నిర్వర్తించేవారు. ఇక్కడ మా మామగారు ఉండేరు, కామ్రేడు ముత్యాలని, వారికి చాలా స్నేహితం. ఆ పరంగా మాసూమ్ గారు నాకు చాలా దగ్గర అయ్యేవారు. ఏమైనా మీ మామలలో ఉన్న కొట్లాట ఇప్పటికీ అని చెప్పేవారు. కానీ నేనేమో కాంగ్రెస్ సిద్ధాంతాలతోటి ఈ ప్రాంతంలో మరి 1965లో ఆ ప్రాంతంలో మరి ఎస్టాబ్లిష్ చేసినటువంటి కాలనీలు, ఈ గాంధీనగర్ కానీ
వెంకటరామరెడ్డి నగర్, రంగారెడ్డి నగర్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఆర్గనైజేషన్లో మరి ఆనాడు స్థాపితం చేయడం జరిగింది. పోతే ఒకటే విషయము మీ ముందు చెప్పదలుచుకున్నా. 1985 ప్రాంతంలో ఇక్కడ రంగారెడ్డి నగర్లో టెక్నో ఇండస్ట్రీ అని ఒక పెద్ద పరిశ్రమ ఉండేది. ఇక్కడ నివసించే వాళ్ళే అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు. మరి ఈ ప్రాంతంలో చాలా కాలం నుంచి కూడా మరి బీద వర్గాలకు మరి నాయకత్వం వహిస్తూ మరి కాలనీలను డెవలప్మెంట్ చేస్తూ మరి పేద ప్రజలకు చేతుడు వాదవుడుగా ఒక 50 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాను నేను. పోతే టెక్నో ఇండస్ట్రీ ఒక బంగారంగా పనిచేసే ఇండస్ట్రీస్ని దుర్మార్గం మేనేజ్మెంటు మరి కార్మికులకు ఇన్సెంటివ్ కాదు, బోనస్ కాదు, వారికి చేతి నిండా వాళ్ళకు డబ్బులు దొరికేటువంటి సమయంలో ఆ ఇండస్ట్రీస్ను లే ఆఫ్ ఇచ్చేసారు. మేము ఈ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తీసేస్తున్నాం. ఇది ఇక్కడ ప్రజ్ఞాపూర్ ఇప్పుడు విజయ్ ఎలక్ట్రికల్ అని స్థాపించడం జరిగింది. అక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. మీరందరూ రావాలంటే మీరు అక్కడికి రావాలి అని చెప్పినప్పుడు మరి ఇక్కడ ఒక చురుకైన కార్యకర్త విజయ్ అని ఒక కార్యకర్త ఉండేవాడు. ప్రస్తుతం వారు పరపతి చెందారు. మరి అప్పుడు విజయ్ కానీ మాసూమ్ గారు కానీ మరి అప్పుడు కామ్రేడ్ పెద్దలు గౌరవనీయులు ఓంకార్ గారిని ఆ టెక్నో ఇండస్ట్రీస్కి తీసుకొచ్చారు. అప్పుడు నేను ఐడిపిఎల్లో పనిచేస్తూ కార్మిక నాయకుని కూడా పనిచేస్తూ ఉన్నాను. మరి మేనేజ్మెంట్ పెట్టేటువంటి దుర్గతాలు, దుర్మార్గం చర్యలు, కార్మికులను అణచివేత చర్యలు ఇవన్నీ కూడా బాగా ఐడిపిఎల్లో చూసినటువంటి వాడిని కాబట్టి మరి అక్కడ మరి నాకు మాసూమ్ గారు, విజయ్ మరి పెద్దలు ఓంకార్ గారి సమక్షంలో నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించారు 1985 సంవత్సరంలో. అప్పుడు బాగా తీవ్రంగా విమర్శించడం జరిగింది మేనేజ్మెంట్. ఆంధ్ర మేనేజ్మెంటు వాళ్ళు బాబామర్దుల కొట్లాటలు పడి మరి వందల కొద్ది కార్మికుల జీవితాలను నాశనం చేసేటువంటి ఆ పన్నాగాన్ని తిప్పికొట్టి చాలా మరి ధీటుగా జవాబు చేయడం జరిగింది. మరి పెద్దలు ఓంకార్ గారు కూడా మరి చాలా సంతోషపడ్డారు. కార్మికులంటే కార్మికుల సమస్యల్ని, కార్మికుల స్థితిగతుల్ని, కార్మికుల కష్టాలను తెలుసుకునేటువంటి నాయకుడే ఉంటాడు అని ఆనాడు వారు చెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి మాసూమ్ గారితో ఎప్పటికప్పుడు నేను కాంగ్రెస్ భావాలు కలిగిన వ్యక్తి అయినా మరి మాసూమ్ గారితో ఎల్లప్పుడు కూడా కలిసిమెలిసి సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి మరి సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపేవాడు. మరి చాలా బీద వర్గం నుంచి వచ్చినటువంటి వారు పిల్లలు చిన్నతనము మరి టైలరింగ్ తప్పకుండా టైలరింగ్ చేసుకుంటూ మరి దినమంతా మిషన్ కుట్టాలి. సాయంత్రం టైంలో ఆయన దొరికిన టైంలో మరి చిన్న పరిశ్రమల్లో అడ్డగోలుగా మేనేజ్మెంట్లో అప్పటికప్పుడే లే ఆఫ్ అయ్యడము, కంపెనీలు బంద్ చేయడము ఇవన్నీ జరుగుతుండేవి. దానికి ఆయన ఇమీడియట్లీ స్పందించి మరి ఆయన తాను ఇన్వాల్వ్మెంట్ అవుతూ నన్ను కూడా స్థానికంగా నాయకత్వం వహించేవాడిని కాదు కాబట్టి నన్ను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసేవాడు. కాబట్టి మాసూమ్ గారు చాలా సున్నితమైన వ్యక్తి, చాలా మృదుభాషి. వారు చూడడానికి కాస్త ఇదిగా కనపడ్డా వారి మనసు ఎంతో మరి ప్రేమాభిమానం కలిగినటువంటి మనిషి. మరి అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో మరి భగత్ సింగ్ స్టాచ్యూ లేదని
వారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు మరి మేమందరం కూడా ప్రొడ్యూసింగ్ మేమందరం కూడా కలిసి మరి ఇక్కడ ఈ ప్రాంతంలోని ఎదురుగానే మరి భగత్ సింగ్ గారి స్టాచ్యూని కూడా నెలకొల్పడం జరిగింది. అనేక సందర్భాల్లో వారితోటి సన్నిహితము కలగడం జరిగింది. మరి చాలా మాట ఇంకా వారు చాలా దృఢంగా కనపడేవారు, మరి చాలా బలంగా కనపడేవారు. మరి బాగే నాకు 81లో నాకు బైపాస్ అయితే అప్పటి నుంచి నాకు ధైర్యం చెప్పేవాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆవేశాలు పడవద్దు. ఇప్పుడు దాదాపు 22 సంవత్సరాలు బైపాస్ అయినా కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. మరి దురదృష్టము మరి బైపాస్ సర్జరీ సక్సెస్ కాకపోవడం, మరి కార్పొరేట్ హాస్పిటల్లో అలాంటి వ్యక్తికి మరి ట్రీట్మెంట్ జరగకపోవడము, ఇది ఇంకా మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బైపాస్ చేపించడము ఇది చాలా మరి విచారకరమైన విషయం అని కూడా నేను భావిస్తూ మరి వారితో ఉన్నట్టు మరి ఎల్లప్పుడూ ఉంటాయి. మరి వారి ఫ్యామిలీ మెంబర్లు కానీ వారి పిల్లలు కానీ ఎప్పుడైనా కానీ మా స్థానికంగా మమ్మల్ని కలవచ్చు. తప్పకుండా మేము ఆదరించడానికి ఇచ్చినటువంటి నా మిత్రులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సిపిఎం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పి సత్యం గారిని మాట్లాడాల్సిందిగా తెలియపరుస్తుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎంసీపీఐయు అఖిల భారత కార్యదర్శి అశోక్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి రవి గారు, అలాగే ఎంసీపీఐయు రాష్ట్ర నాయకులు కార్యకర్తలు, సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు, సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం. మాసూమ్ గారు వర్ణం పట్ల సిపిఎం పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. వారి మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి అలాగే ఎంసీపీఐయు రాష్ట్ర కమిటీకి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం సిపిఎం పార్టీ తరపు నుంచి. మసూమ్ గారు నాకు 98 నుంచి తెలుసు. నేను విద్యార్థి ఉద్యమం నుంచి ట్రేడ్ యూనియన్ రంగంలోకి వచ్చి బాలనగర్లకి 98లో వచ్చాను. అప్పటి నుంచి వారితో అలాగే వాళ్ళ అబ్బాయి గురాన్తో సంబంధాలు ఉన్నాయి. ఆయన విద్యార్థి రంగంలో అప్పుడే ఎంటర్ అవుతున్నాడు 2000 సంవత్సరం తర్వాత. సో ట్రేడ్ యూనియన్లో ఆయనతో పనిచేసినప్పుడు వివిధ సమ్మెల సందర్భంగా జాయింట్ యాక్షన్లలో కలిసి పనిచేశాం. ఆయన్ని దగ్గరగా చూశాను, అనేక సార్లు మాట్లాడాను. పార్టీ విషయాలు, కమ్యూనిస్టుల పార్టీ అవసరాల రీత్యా ఎట్లా వ్యవహరించాలి అని కూడా సైద్ధాంతికంగా కూడా అనేక రకాల చర్చలు జరిగినాయి. కానీ ఆ కామ్రేడు తను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు నిలబడ్డాడు. అట్లా నిలబడడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అయినా ఆ కామ్రేడు నిబద్ధతతో నిరాడంబర జీవితాన్ని గడుపుతూ కష్టాల్లో కూడా ఎదురొడ్డి నిలబడటం, కార్మికుల పక్షపాతిగా మొత్తం వ్యవస్థ మార్పు కోసం చివరి వరకు కూడా నిలబడ్డాడు. అట్లాంటి కామ్రేడు చాలా ఆదర్శ జీవి. సిద్ధాంతాలు వేరవచ్చు, అవగాహనలు వేరవచ్చు, కానీ ప్రజల కోసం సమాజ మార్పు కోసం నిలబడ్డ కామ్రేడు. ఆయన అందరికీ ఆదర్శప్రాయుడు. సో ఆయన కోరుకున్నటువంటి సమాజాన్ని స్థాపించడంలో సిపిఎం పార్టీ కూడా నిబద్ధతతో కృషి చేస్తుంది. అయితే కమ్యూనిస్టుల అవసరం ఎప్పుడు లేనంతగా ఈ దేశంలో ఇప్పుడు ఏర్పడింది. రెండు రకాలుగా, ఒకటి ఆర్థిక రంగంలో ఇప్పటికే ప్రజలకి ఎంతో కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి, కూడా అవి కూడా పోతూ చేజారుతూ అత్యధిక ప్రజలు దరిద్రంలోకి నెట్టబడుతున్నారు. కానీ సంపన్నులు మాత్రం మరింత సంపన్నులుగా అవుతున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో 100 మంది కుబేర్ల యొక్క ఆస్తులు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు 25 లక్షలు ఉండే. ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ ఆస్తులు 35 లక్షల కోట్లకి ఎగబాకినాయి. ఈ దేశాన్ని కొల్లగొడుతున్నారు, ప్రభుత్వ రంగ సంస్థల్ని కొల్లగొడుతున్నారు, ఓడరేవులు కొల్లగొడుతున్నారు, సహజ వనరులు కొల్లగొడుతున్నారు. అన్నిటిని కూడా వాళ్ళకి దారదత్తం చేసే పని చేస్తున్నారు. ఆ రకంగా
మనకున్న హక్కులు కూడా కార్మిక వర్గం ఇప్పుడు మసూమ్ గారు ఏదైతే పోరాడాడో కార్మిక హక్కుల కోసం, ఇప్పుడు కార్మికులకు హక్కులు కూడా లేకుండా పోరాడి సాధించుకునేవి కూడా కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఒక 4 కోట్ల కిందికి తీసుకొచ్చారు. వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి కొన్ని రక్షణలు కూడా తీసేసి వ్యవసాయ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. ఈ రకంగా ఒక రకంగా ప్రజల పట్ల దాడి చేస్తూ కార్పొరేట్ శక్తులకి మేలు చేస్తూ ఆ రకంగా పోతున్న పరిస్థితి అలా చూస్తున్నాం. రెండో వైపు మతోన్మాద పోకడలు కూడా చాలా తీవ్రంగా పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. కార్పొరేట్ శక్తుల యొక్క అవసరాలు నెరవేర్చే పద్ధతుల్లో ఇలా బీజేపీ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రజలు తమ నిరుద్యోగం వైపు, ప్రజలు తమ ధరల వైపు, ప్రజలు తమ జీవితాల ఇబ్బందుల వైపు ఆలోచించకుండా మతాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల మధ్య ఐక్యతని చెడగొడుతూ విద్వేషాలు సృష్టిస్తూ పాలన సాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దీనికి కార్పొరేట్ శక్తులు అడుగడుగున వాళ్ళకి వత్తాసు పలుకుతూ కార్పొరేట్ శక్తులు, కమ్యూనల్ శక్తులు ఇద్దరు కలిసి పెనవేసుకొని ఈ దేశంలో వేర విహారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. HCL పెద్ద కంపెనీ, 1000 కోట్లకు పడగలెత్తినాయని ఆయన పోయి నాగపూర్లో RSS ఫౌండేషన్ డేకి హాజరవుతాడు. టాటా గ్రూపు RSS నిర్వహిస్తున్న ఒక ట్రస్ట్కి 100 కోట్లు విరాళం ఇస్తాడు. ఇప్పుడు మనం చూసాం కదా ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో దానికి అత్యధికంగా నిధులు ఇచ్చింది కార్పొరేట్ వాళ్ళు. వచ్చిన నిధులలో 50% ఒక బీజేపీకే అందినాయి. ఆ రకంగా కార్పొరేట్ శక్తులు, కమ్యూనల్ శక్తులు కలిసి ప్రజల మీద దాడి చేస్తున్న పరిస్థితి, ఒక విపత్కర పరిస్థితి ఇలా దేశంలో ఉన్నది. అందుకోసం ఎప్పుడు లేనంతగా కమ్యూనిస్టుల అవసరం ఈ దేశానికి ఉన్నది. కమ్యూనిస్టులు మాటల్లో ఐక్యం కావాలి, ఐక్యం కావాలని ఎన్ని మాటలు చెప్పినా తీరా ఆచరణలోకి వచ్చేసరికి, ఎన్నికలకు వచ్చేసరికి తలవదారిపోయే పరిస్థితి ఇలా వస్తూ ఉంది. అందుకోసం ముందు విలీనం, ఐక్యత ఇవన్నీ తర్వాత సంగతి. కానీ ప్రజా సమస్యల మీద జరిగే దాడికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులంతా కూడా అన్ని జెండాలు కూడా ఒకే ఎజెండాగా కదిలే వైపు దృష్టి పెట్టాలి. ఆ రకంగా ఐక్య కార్యాచరణలకి ముందు సిద్ధపడదాం. ఆ రకంగా ఇప్పటికీ అనేక రకాల ప్రయత్నం, మనం కూడా 10 వామపక్ష పార్టీలు కలిపి ఈ మతోన్మాద ప్రమాదం పెరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా సభలు పెట్టాలని చెప్పేసి కలిసి ఆ రకంగా ఉమ్మడిపోయాం. తీరా ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఎవరి ఆలోచనలు, ఎవరి మార్గాలు వాళ్ళకి అయిపోయినాయి. అంటే రాబోయే కాలంలో కమ్యూనిస్టుల ఐక్యత అనేది కార్యాచరణలో, రోజువారీ కార్యాచరణలో కూడా ఉండేటట్టు చూస్తూ ఆ రకంగా కమ్యూనిస్టుల ఉద్యమాన్ని ఎవరికి వాళ్ళం బలోపేతం చేసుకుందాం. ఆ రకంగా మతోన్మాద శక్తులకి, కార్పొరేట్ శక్తులకి చెక్ పట్టే విధంగా వెళ్దాం. ఈ ఎన్నికల్లో కూడా ఒక వామపక్షాలకు ఒక సంఖ్య రీత్యా కానీ, వాయిస్ రీత్యా కానీ బలం పెరిగే అవకాశం కనపడుతున్నది. బీజేపీ 400 స్థానాలు అనేది ఏదైతే ఉందో అది 400 స్థానాలు తగ్గిపోయే పరిస్థితి ఉన్నది. తన శక్తి తగ్గే పరిస్థితి అలా కనపడుతూ ఉంది. ఆ రకంగా ప్రజల వాయిస్ పెరిగే పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఒక సానుకూల పరిస్థితుల్లో కమ్యూనిస్టులు మరి